ఇది మనం చూస్తున్నాం. మీనాక్షి నటరాజన్ గారు ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిన సందర్భంలో పార్టీని ప్రక్షాళన దిశగా ముందుకు తీసుకుపోవాలి, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఒక క్రమశిక్షణగా తీసుకుపోవాలని ఆమె చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాలు కూడా సంచలనాత్మకంగా మారినాయి. ఆమె కఠినంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి చాలా సంకేతాలు ఇచ్చింది. ఆమె సింపుల్గా ఈ రాష్ట్రానికి మొదటిసారి వచ్చినప్పుడు ట్రైన్లో వచ్చింది, ఎవరు నా దగ్గరికి రావద్దు, నాకు బొకేలు ఇవ్వద్దు, సాల్వాలు కప్పొద్దు అని సీరియస్గా చెప్పడం వల్ల సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇంకో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి ఆమెకు స్వాగతం పలికేందుకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కండువాను మాత్రమే అందించి స్వాగతం పలకడం జరిగింది. నిరాడంబరంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పేరు మీనాక్షి నటరాజన్ గారు. నిజంగా వారి పార్టీకి ఒక అసెట్గానే చెప్పవచ్చు. వారు ప్రక్షాళన ఇదంతా కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్ధం. కాంగ్రెస్ పార్టీ అంతేనా ఆడంబరాలు, ఈ ఆడంబరాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈమె పనిచేస్తుంది. ఈమెను అంగీకరించడం లేదని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈమెను అంగీకరించలేడు, ఆయన కూడా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి ఈమెకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిస్తూ ఈమెను ఇబ్బందికర పరిస్థితులు గురి చేస్తున్నారని చెప్పినప్పటికీ ఈమెకు అధిష్టానం అండదండలు ఉన్నాయి. రాహుల్ గాంధీ దూతగానే, రాహుల్ గాంధీకి పంపిన వ్యక్తిగానే ఉంది కాబట్టి పార్టీ ఆమె పట్ల చాలా మర్యాదగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక మనం చూసినట్టయితే 65 years దాటిన వాళ్ళకి ఎవరికి కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, బ్లాక్ స్థాయిలో పదవులు ఉండయి. వారిని ఏమైనా ఉంటే సలహాదారులుగా మాత్రమే ఉండాలి. నిజంగా పార్టీకి 10 సంవత్సరాలు పనిచేసిన సర్వీస్ రికార్డు ఉంటేనే పదవులు ఇస్తామని చెప్పేసి ఒకటి చెప్తున్నారు. నిజంగా పనిచేసే వారికి, యూత్కి మేము అవకాశం ఇస్తాం, శరీరంలో శక్తి ఉండి పనిచేయగలిగే శక్తి ఉన్న వాళ్ళకే, పార్టీ కోసం శ్రమించే వాళ్ళకే ఇస్తాం. కాబట్టి 65 years దాటితే ఓల్డేజ్ అనే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇయ్యమనే ఒక అప్డేట్ ఉన్నది. అంతేకాకుండా వీళ్ళకి ఏం చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి 35 జిల్లా యూనిట్లు ఉన్నాయి తెలంగాణలో. ఈ 35కి సంబంధించి పరిశీలకులు అక్కడికి రావాల్సిన పరిస్థితి ఉంటే దాంట్లో ఒక 12 మందో 13 మందో రాకపోతే సమయానికి, అంటే 9 అంటే 9కే రాకపోతే వారిని కూడా ఆ బాధలను తొలగించాలని చెప్తే వెంటనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు స్టేజ్ నుంచే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, వారిని తొలగించడం జరిగింది. ఇంత స్ట్రిక్ట్ మెయింటెనెన్స్ అనేది కాంగ్రెస్ పార్టీలో సాధ్యం కాదు, కానీ ఈమె అమలు పరుస్తుంది. ఇది ఎంతవరకు